హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ థింగ్స్ ట్రూత్ కుకింగ్ అండ్ డిజైన్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది 38 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. ఫస్ట్ అయితే ఒక మార్జిన్ వేసుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ చూసుకున్న తర్వాత షోల్డర్స్ కూడా మనం ఒక మార్జిన్ వేసుకుని దానిపైన ఒక పావించి మార్జిన్ వేసుకోవాలి. అదేవిధంగా కింద చంక భాగం దగ్గర కూడా ఒక మార్జిన్ వేసుకుని దానిపైన పావించి ఒక మార్జిన్ వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్జిన్ వేసుకున్న తర్వాత మన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ ఉబ్బెత్తినట్టు కానీ ఏ విధంగానూ ఉండదు. మనం హ్యాండ్ ఇక్కడ హైట్ మనం 1.25 పెట్టుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్లో మనం చంక్ రౌండ్ ఎంతవైతే పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ మనం సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి చూసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి 3.25 ఉంది. అదేవిధంగా ఆ 3.25ని ఈ విధంగా నేను సెట్ చేసుకుని దీన్ని ఒక మార్జిన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో అదే విధంగా ఆ 8 పాయింట్స్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుని ఆ తర్వాత మనం కర్వ్ అనేది తీసుకోవాలి. మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనం కర్వ్ షేప్ అనేది బాగా తీసుకోవడానికి ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత 2 పాయింట్స్ కిందకి పెట్టుకోవాలండి. ఈ 2 పాయింట్స్ని ఇలా కిందకి పెట్టుకోవడం వల్ల కొత్త వారికి ఇలాగా ఈ కర్వ్ షేప్ గీయడం అనేది కొంచెం ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారా నేను ఎంత ఈజీగా ఈ కర్వ్ షేప్ అనేది గీస్తున్నానో. మనకి కర్వ్ స్కేల్ అక్కర్లేకుండా ఈ విధంగా మనం గీసుకుంటే స్లోగా మనకి హ్యాండ్ రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో దీని అయితే మనం ఈ విధంగా ఖర్చుల కోసం ఒక 2 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 38 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మనం గీసుకుని ఉన్నామో అలాగే ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ ముడతలు అనేది కానీ ఏమీ రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.